రంజిత్, మీరు అడవుల్లో గానీ ఇలా నిర్మానుష్య ప్రదేశాల్లో ట్రావెల్ చేసేవారు. అక్కడ కూర్చున్నప్పుడు ఆ సౌండ్స్ మధ్య భయంగా ఉన్నప్పుడు మీకు ఎప్పుడైనా అనిపించిందా ఎందుకు ఇదంతా చేస్తున్నాను, అసలు దేనికోసం అని? సో మీరు అన్నట్టు పొద్దునుండి జాబ్ చేసి సాయంత్రం వచ్చేసి 10 గంటలకు ఈ ట్రాఫిక్లో ఇంటికి రీచ్ అయ్యి 9:30-10 గంటలకు లైక్ ఇంట్లో ఉన్న వాళ్ళతో కూడా సరిగా మాట్లాడకుండా కొద్దిసేపు ఆ సెల్ చూసుకొని ఇట్లా పడుకొని పొద్దున్న లేసి మళ్ళీ 6 గంటలకి లేచి వెళ్ళిపోవడం కన్నా సో చాలా సాటిస్ఫైగా నచ్చిన పని అంతా పొద్దున్న దాకా మీకు నచ్చిన వాళ్ళతోటి ఒక డే మొత్తం ఉంటే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు మీరు. సో నేను అట్లా నా సైక్లింగ్లో ఒక డే మొత్తం దాంతో స్పెండ్ చేసి ఆ నైట్ మీరు ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మీరు నచ్చిన వాళ్ళతో చేసినవన్నీ గుర్తు లైక్ మీరున్న ఆ టైం అంతా గుర్తు చేసుకొని చాలా హ్యాపీగా అట్లా గుర్తు చేసుకొని వాటి గురించి ఆలోచించుకుంటూ పడుకుంటారు కదా. సో ఇప్పుడు నాకు ఎలా ఉంటుంది అంటే ఇట్లా నాకు చాలా ఇష్టం అది, ఆ కష్టం ఏదైతే ఉన్నదో చాలా ఇష్టం అది, ఆ చెమట ఏదైతే ఉన్నదో ఆ వచ్చేది అది చాలా ఇష్టం అన్నట్టు, చాలా సాటిస్ఫాక్షన్ ఇస్తుంది నాకు. ఈవెన్ నేను సైక్లింగ్ రోడ్ పైన స్ట్రైట్ రోడ్లో చేసుకుంటూ పోతాను అనుకోండి, సాయంత్రం ఏం లేదు వాళ్ళంతా ఉత్తేనే రోడ్డు మీద 100 కిలోమీటర్లు వచ్చినా అని అనిపిస్తాయి. మొత్తం కొండలు గుట్టలు మొత్తం ఫారెస్ట్లో ఏదో ఒకటి అడ్వెంచర్ జరిగింది అనుకోండి, భయ అలా పురుసతరా మస్తు అనిపించింది అని చెప్పేసి మీరు అనుకున్న ఎందుకు ఇదంతా ఈ కష్టం అంతా ఎందుకు ఎవరి కోసం చేస్తున్నా అనే థాట్ ఎప్పుడు రాలేదు యాక్చువల్గా. ఎందుకంటే అసలు నేను ఏం చేస్తున్నా నాకు తెలుసు కాబట్టి మనం చేసేదానిపైన క్లారిటీ ఉంటే ఎప్పటికీ ఆ క్వశ్చన్ రాదు ఏ పని అయినా. సో అట్లా ఒక క్యాంప్లో ఉండి పడుకుంటే ఆ సౌండ్ల మధ్యలో 5 స్టార్ హోటల్లో ఉన్న కంఫర్ట్ కన్నా నాకు ఆ క్యాంప్లో ఉంటే అంత కంఫర్ట్ వస్తుంది, మంచిగా పడుకుంటా. ఇంకోటి ఆ పైన పడుకున్నప్పుడు ఫుల్ వర్షం వస్తుంది, ఒక్కొక్కసారి టపా 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 సౌండ్ వస్తుంటే ఆ సౌండ్కి ఇంకా మంచిగా నిద్ర వస్తుంది. అండ్ చల్లగా ఉంటే ఇంకా సూపర్ అనిపిస్తుంది. లైక్ కొన్ని మంచి ప్రదేశాలు ఉంటాయి కదా, అందులో నీట్గా నేను ఒక బెడ్ మీద దాని మీద స్లీపింగ్ బ్యాగ్లో మొత్తం వేసుకొని ఇట్లా మొత్తం చిప్ వేసుకొని అందులో పడుకుంటా. లైక్ అది నాకు సాటిస్ఫాక్షన్ ఇచ్చే థింగ్. కాబట్టి ఎప్పుడు నీకు సాటిస్ఫాక్షన్ ఇచ్చే థింగ్ ఎప్పుడు ఎందుకు వచ్చినాంరా, ఎందుకు వచ్చి ఈ లైఫ్ ఏందిరా అనే బోర్ అనిపించలే. అండ్ ఇంకోటి మోర్ ఓవర్ చూసే ప్రతి ప్రేక్షకుడికి అది ఒక వైల్డ్ థింగ్. ఇంతమంది ట్రావెల్ చేస్తున్నారు, ఇంతమంది రైడ్ చేస్తున్నారు, మీరు యూట్యూబ్లో చూడొచ్చు, చాలా మంది చూస్తున్నారు. బట్ ఇక్కడ వాళ్ళందరూ ఏంటంటే ఎట్ ద ఎండ్ వచ్చేసి వాళ్ళు ఒక సేఫ్ హౌస్లోకి పోయి పడుకుంటున్నారు, సేఫ్ ట్రావెల్ చేస్తున్నారు. ఇక్కడికి వచ్చే వరకు నేను ఒక్కనే ఇక్కడ బ్రతికే వాళ్ళందరికీ అపోజిట్గా ఉన్నది. ఎందుకు ఇష్టపడతారు ఈ 12-13 లక్షల మంది ఫాలోవర్స్ ఎందుకున్నారు అని అంటే వాళ్ళందరి వైల్డ్ లైఫ్ నచ్చింది. అమ్మ ఈ రెగ్యులర్ లైఫ్ కన్నా ఆ లైఫ్ చూడు కొత్తగా ఉన్నది అనే ఒక థాట్ తోటి వాళ్ళు చూస్తూ ఉంటారు. వాళ్ళు చూసే వాళ్ళకే నచ్చినప్పుడు చేసే నాకెంత నచ్చాలి. ఇప్పుడు ఈ జర్నీ ఎంతవరకు కొనసాగిద్దాం అనుకుంటున్నారు? అంటే మ్యారేజ్ అవ్వచ్చు, ఫ్యూచర్ లో అబ్జెక్షన్స్ రావచ్చు, అప్పుడు ఎలా? ఈ జర్నీ వచ్చేసి నేను ఏవైనా కూడా ఇప్పుడు చెప్పండి ఒక నిమిషం, లైక్ ఇప్పుడు దుబాయ్ వెళ్తారు ఫ్యామిలీ అంతా వదిలిపెట్టేసి, మళ్ళీ ఏదో ఒక రోజు వస్తారు కదా, అంటే 3 నెలలకు 6 నెలలకు. నాకు ఇంకా నేను అడిగిపోయి జాబ్ కూడా చేయట్లేదు, నాకు అనిపిస్తే రావాలనుకుంటే ఎప్పుడంటే అప్పుడు రావచ్చు. సో అట్లా మనకు ఆ కన్వీనియన్స్ ఉంది కాబట్టి సో దట్ ఇది లైక్ నేను అనుకున్న 6 కంట్రీ ఆల్రెడీ 2 అయిపోయినాయి. ఇప్పుడు 3 థర్డ్ అయిపోతుంది, ఇంకొక 3 కదా ఉన్నది. సో 3 ఎంత తొందరలోనే అయిపోతుంది. అయిపోయిన తర్వాత మళ్ళీ మన నార్మల్ లైఫ్కి వస్తా అని చెప్పిన కదా, అలా రావచ్చు. బట్ కొన్ని కావాలంటే కొన్ని త్యాగం చేయాలి అని అంటారు. ఇప్పుడు ఆర్మీలో ఉన్నారు చాలా మంది సైనికులు, వాళ్ళు మళ్ళీ వస్తారో రారో తెలియదు. అలాంటిది మన దేశం కోసం పిల్లల్ని మనం చూస్తాం స్టోరీ, చిన్న పిల్లలు ఉన్న వాళ్ళు కూడా చనిపోయిన వాళ్ళు ఉన్నారు. మొన్న ఆపరేషన్ సింధూర్లో కానీ పుల్వామా అటాక్లో కానీ చాలా వరకు వాళ్ళందరికన్నా గొప్ప అయితే నేనేం కాదు. నేను మళ్ళీ నేను వస్తాను. సో కాబట్టి అనిపిస్తుంది వాళ్ళే నాకు ఇన్స్పిరేషన్. సో వీళ్ళందరూ చేసినప్పుడు మనం ఎందుకు చేయలేము అని చెప్పేసి అట్లా వెళ్ళిపోతాం. ఓకే, పెళ్ళి ఎప్పుడు అనుకుంటున్నారు మరి? ఇంట్లో చూస్తున్నారు ఏమన్నా? ఇప్పుడు వరకు అయితే లైక్ చూడాలి, బట్ కొంచెం టైం లైక్ చూద్దాం. లైక్ అంటే ఇంట్రెస్ట్ ఉందా పెళ్లి చేసుకోవాలని? కానీ టైం పడుతుంది, కొంచెం టైం తీసుకుంటారు. ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం, మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో. సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి www.youtube.com/సాక్షి టీవీ. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్.